మీరు అందరూ ముందు వచ్చి కలిసారు, చెప్పాను అందరికి. ఇప్పుడు మెషిన్లు వాడటమే కాకుండా దీనికి చాలా కొత్త కొత్త టెక్నిక్లు వచ్చింది. పాతకాలం టెక్నిక్లే పాతయ్యే వాడుతూ ఉంటాయి. మీకు అందరికి స్కిల్ ఉంది, మంచిగా బాగా చేయగలిగిన నైపుణ్యం ఉంది. కానీ కొత్త టెక్నిక్లు కొత్త చిట్కాలు నేర్చుకుంటే మీకు అందరికీ ఇంకా ముందు ఉపయోగపడుతుంది. నేను మీకు అందరూ ఒక సొసైటీ కింద ఫామ్ చేసి దాంట్లో అక్కడి నుంచి మీకు స్కిల్ ట్రైనింగ్ ప్రతి ఒక్కరికి, ఆ స్కిల్ ట్రైనింగ్ కాకుండా ఈ రా మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇంకేం కలుపుకోవాలి, మొత్తానికి అందరికీ కొత్త నేర్చుకుంటూనే కాకుండా మనం ఇప్పుడు చేసినవి ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు చేసిన కొండలో అవన్నీ చూసుకుంటూ వచ్చారు, చాలా బాగున్నాయి. కొండకి అమ్ముతారు అదే మీరు వేసేది 100 రూపాయలు, 100 రూపాయలకి కొండ అమ్ముతున్నారు. అదే కొండని ఇంకొంచెం డిఫరెంట్ గా చేసి మనకి 1000 రూపాయలు 2000 కూడా చాలా చోట్ల తిరిగి వచ్చాను. ఏం చేస్తే అలా అమ్మొచ్చు అనేది. ఓకే, ఇది మనం తీసుకెళ్లి సంతలో మన గుడివాళ్ళలో అమ్మితే 100 రూపాయలు వచ్చింది. అది కాకుండా చక్కగా ప్యాకింగ్ చేసి అది కూడా నేర్చుకోవాల్సిందే ఉంటుంది. చక్కగా ప్యాకింగ్ చేసి పగలకుండా రెడీ చేసి దాన్ని ఆన్లైన్ లో అమ్మేస్తే అది వాళ్ళకి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతుంది. మనం పంపించి ఏర్పాటు చేస్తాం కూడా, అదంతా కూడా మీకు నేర్పిస్తుంది. అదేదాన్ని 2000కి 2000 రూపాయలకు 1500కి అమ్ముకోగలిగిన అవకాశం ఉంది. దాన్ని కొంచెం మార్చాలి, టెక్నికల్ కావాలి, దీంట్లో కావాలి. ఈ స్కిల్ అదంతా ఏర్పాటు చేసి మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఉమ్మడి ఒక సొసైటీ ఫామ్ చేసుకుని మీకు దాంట్లో ఇది పెడతాను. మోడల్ చూపిస్తూనే కాదు, ప్రతిసారి కలిపే దాంట్లో కూడా తేడాలు ఉంటాయి కదా. ఒక్కొక్క దానికి ఒక రకంగా కలుపుతారు కదా. ఏవి ఎక్కువ పోతున్నాయి, ఏవి చేస్తే లాభంగా ఉంటుంది. ప్రతిరోజు కొండ చెప్తే లాభం ఉండదు. మనకి కొండ వాడేవాళ్ళు కూడా తగ్గిపోయారు, బాగా తగ్గిపోయారు. కానీ ఇప్పుడు కొండలు కాకుండా ఇదే స్కిల్ ఇంకోటి ఏదో ఫ్లవర్ వాజ్ లాగా తయారు చేస్తాం. దాన్ని అట్ట చేయాలంటే దానివల్ల మన జీవితాలు బాగుపడతాయి. కానీ 100 రూపాయల కొండలు ఎన్ని చేస్తాము, ఎన్ని అమ్ముతాము, ఎన్ని చెప్తే మంచి మన బతుకులు నడిస్తే కరెంట్ సార్లే కాదమ్మా, కరెంట్ సార్లు ఇప్పిస్తూ ఉండాలి, పెద్ద విషయం కాదు. అది ఇప్పిస్తాను. అది కాక ఇంకా చాలా చేయొచ్చు అని మీకు చెప్తున్నాను. మెషిన్ కొత్త మెషిన్ ఉంటాయి, మీరు వాడే చేతులు కాకుండా చిన్న నెయ్యి ఉంటాయి, రేకులు ఉంటాయి, ఈకులు ఉంటాయి. నేను చూశాను అంతా ముందు. నేను కేసులో చూశాను, చాలా సార్లు చూశాను. ఇది ఒక పెద్ద మా ఇండస్ట్రీ. దీన్ని మనం 10 రెట్లకు 15 రెట్లకు 20 రెట్లకు కూడా అమ్ముకునే అవకాశం అనుకుంది. అది నేను అలా చేయాలని మీ అందరికీ చూపిస్తానని చెప్పి మీకు తెలియజేస్తాను. చక్కగా అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకి చిన్నగానే పని తక్కువ, ఇది ఎక్కువ వస్తుంది. అలా జరిగితేనే మన జీవితాల్లో కొద్దిగా, లేకపోతే ఎన్ని చేసుకున్నా అది ఇంకా దగ్గర ఉంటాం. దానికి ఏం చేయొచ్చు అనేది నేను చేసి చూపిస్తాను. 2 నెలలు కూర్చోండి, మీ అందరికీ కూర్చోబెట్టి మీకు ఇవే కాకుండా మెషిన్లే కాకుండా ఇంకా మిగతా కూడా చేసి పెడతానని చెప్పి, మార్కెటింగ్ ఎలా చేయాలనేది కూడా చేసి పెడతానని చెప్పి, మీ అసోసియేషన్ తర్వాత కొన్ని రోజులు మీకు నేర్పించి మార్కెటింగ్ ఎట్లా అమ్మాలని చెప్పి మీరే ఒక కంపెనీ కూడా పెట్టుకోవచ్చు. మార్కెట్ అంతవరకు తీసుకెళ్తాను నేను. ఇది మీరు 50 కుటుంబాలు ఉన్నాయన్నారు, 25 కుటుంబాలు దాడి చేస్తున్నాయి. మిమ్మల్ని చూసి ఇంకా మిగతా 10 కుటుంబాలు కూడా మొదలెడతాయి. పెద్ద ఇండస్ట్రీ అవుతుంది. ఇక్కడ మీరే 10 మందికి ఉపాధి కల్పించగలిగిన స్టేజ్కి తీసుకెళ్తానని చెప్పి మీకు ఎవరికి మాట్లాడుతున్నాను.